అని చెప్పి లేపింది. మత్తయి సువార్త 8:25 వచనము. అందుకు యేసు పునరుద్ధానం జీవమును నేనే కనుక నా విశ్వాసం వారు చనిపోయినను బ్రతికనని చెప్పాను. యోహాను సువార్త 11:25 వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద ఉంచుడి. 1 పేతురు 5:7 వచనము. దేవుని గూర్చి చింతింపబడేవాడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఫిలిప్పీ 4:6. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పగానే ఆనందించండి. ఫిలిప్పీ 4:4. వచ్చి ప్రభువా నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించుము అని ఆయనను లేపిరి. మత్తయి 8:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయిన బ్రతుకును. యోహాను 11:25. ఆయన గూర్చి చింతించుచున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. 1 పేతురు 5:7. దేనిని గూర్చి చింతించకూడదు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఫిలిప్పీ 4:6. ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించుడి, మరలా చెప్పదను ఆనందించుడి. ఫిలిప్పీ 4:4. వచ్చి ప్రభువా నశించిపోతున్నాము రక్షింపమని చెప్పి వారిని ఆయనను లేపిరి. మత్తయి 8:25. అందుకు యేసు పునరుద్ధానము జీవమును నేనే, నాయను విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. జాన్ 11:25. చింతించున్నారు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. 1 Peter 7:5-7. దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన ద్వారా చేత మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఫిలిపియన్స్ 6:4-6. ఎల్లప్పుడూ ఆనందించింది, మరలా చెప్పుచున్నాను ఆనందించింది. ఫిలిపియన్స్ 4. ఓకే అయిపోయింది, మంచిగా చెప్పారు. మీ యాపిల్ తోట ఉన్నట్టు సిమ్లానా ఇది. మా సిమ్లాలో యాపిల్ కాయలు ఎంత బాగా కాసినాయో. మధ్యలో అరటి గెల కూడా వచ్చేసింది, మళ్ళీ గ్రేప్స్ 2 వచ్చింది. నా పేరు కేలేఖన, 7th క్లాస్. పాటలు అన్ని చాలా బాగున్నాయి. పాటలు
బైబిల్ గేమ్స్ అన్నీ బాగున్నాయి. కంటత వాక్యాలు కూడా మేము త్వరగా నేర్చుకోవడానికి మీరు సహాయపడ్డాయి. దాన్ని అవి నెక్స్ట్ ఆ తర్వాత ఏంటంటే ఆత్మీయంగా ఉన్నాయి. दी आहाరం పాటలు గట్రా బాగున్నాయి. ఫుడ్ కూడా నచ్చింది. అలాగే పాపట్స్ కూడా అలాగే బైబిల్ గేమ్ కూడా బాగుంది. బెలూన్స్ గేమ్ కూడా బాగుంది. అలాగే మమ్మల్ని బాగా చూసుకుంటారు. భలే చెప్పాడమ్మా మరే మా మనవడు. ఇంకెవరు అమ్మాయిలు? ఈ రోజు సాంగ్స్, యాక్షన్ సాంగ్స్ అన్ని బాగున్నాయి. అందరినీ పిల్లల్ని లెసన్స్ అన్ని బాగా చెప్పారు. అలాగే ఫుడ్ కూడా చాలా బాగా చేశారు. అందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. లెసన్స్ అన్ని బాగా జరిగాయి. దేవుడు చేసిన ఫస్ట్ మిరాకిల్ ఏంటో నేర్చుకున్నాం. లేడీస్ లెసన్ స్టోరీ కూడా చాలా బాగుంది. తను ఎంత బాగా కష్టపడి తను సువార్త ప్రకటించిందో కూడా నేర్చుకున్నాం. నుంచి ప్రతి ఒక్కటి చాలా బాగా జరిగింది. సాంగ్స్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఈరోజు మార్నింగ్ వాక్యంలో కూడా చాలా బాగా చెప్పారు. ఫస్ట్ దేవుడు చేసిన ఫస్ట్ మిరాకిల్ నీటిని ద్రాక్షారసంగా మార్చడం, అది చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఫెయిత్ ఉంటే దేవుని మీద ఫెయిత్ ఉంటే ఆయన ఏదైనా కార్యం అద్భుతంగా చేస్తారని అర్థమైంది. అండ్ ఇప్పుడు కూడా గేమ్స్ కూడా చక్కగా మేము ఆడాము. ఇంకా ప్రతి ఒక్కటి చాలా బాగా మాకు కొత్త విషయాలు కూడా తెలిసాయి. అండ్ ఇంకా మూవీస్ లెసన్ ద్వారా కూడా మాకు అంటే ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాలి అని ఆ లెసన్ ద్వారా నేను నేర్చుకున్నాను. ఆ లెసన్ కూడా చాలా బాగా చెప్పారు. అండ్ ప్రతి ఒక్కటి ప్రతి విషయంలో మేము అన్నీ నేర్చుకుని